మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 755. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వసు సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విరాస్ ఫ్రెష్ అయ్యి వచ్చి చూడగానే వసు ఆలోచిస్తూ ఉండడం చూసి, అమ్మో, మళ్ళీ నన్ను ఎలా టార్చర్ చేయాలో ఆలోచిస్తున్నట్టుంది మేడం గారు అని అనుకుంటూ వచ్చి వసు పక్కన కూర్చుని ఒక్కసారిగా వసుని పట్టుకుని తన వడిలో కూర్చోపెట్టుకోగానే ఆలోచనలో ఉన్న వసు ఒక క్షణం భయపడి విరాస్ వైపు చూస్తూ నువ్వా అని అంటుంటే, నేను కాకపోతే నిన్ను ఇంత ధైర్యంగా ఎవరు పట్టుకుంటారు చెప్పు అని అంటూ వసుని ఇంకా దగ్గరికి లాక్కుంటుంటే వసు కోపంగా విరాస్ వైపు చూస్తూ, ఏంటి ఇందాకిచ్చిన పనిష్మెంటు మర్చిపోయావా? మళ్ళీ ఏంటిదంతా అని అనగానే, అదంతా అయిపోయింది కదా వసు అని అంటూ వసుని తన వైపుకి తిప్పుకొని వసు కళ్ళలోకి చూస్తుంటే వసు కొన్ని క్షణాలు అలాగే విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వసు వైపు చూస్తూ నెమ్మదిగా తన ఫేస్ని వసు ఫేస్ దగ్గరికి తీసుకువచ్చి వసు పెదవులపై ముద్దు పెట్టుకోకపోతే వెంటనే వసు క్షణంలో రియాక్ట్ అయ్యి తన ఫేస్ని పక్కకి తిప్పగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు. ఏమైంది అని విరాస్ అడుగుతుంటే, లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని వసు కోపంగా అంటుంది. నేనేం చేశాను? నా ముద్దుల భార్య బాగా ముద్దు వస్తే ముద్దు పెట్టుకుంటున్నాను అంతే అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటూ వసు ఫేస్ని మళ్ళీ తన వైపుకి తిప్పుకుని వసు పెదవులపై ముద్దు పెట్టుకోబోతుండగా మళ్ళీ వసు తన చేతిని ఇద్దరి పెదవుల మధ్యన పెట్టగానే, అబ్బా రాక్షసి, నిజంగా నాకు టార్చర్ చూపిస్తున్నావు తెలుసా? నీ చేతిని ముద్దు పెట్టుకోమని చెప్తే పెట్టుకునేవాడిని కదా, ఎందుకిలా మధ్యలో పెడుతున్నావు అని విరాస్ అల్లరిగా అంటుంటే, హలో, నిన్ను ముద్దు పెట్టుకోమని నేను అడ్డుగా పెట్టలేదు, నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని అడ్డుగా పెట్టాను అని అంటూ వసు తన చేతితో విరాస్ ఫేస్ని వెనక్కి తోసేసి విరాస్ వడిలో నుండి లేవబోతుంటే, వసే రాక్షసి, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే, ఎందుకంటే తమరి ఫస్ట్ ముద్దు నాది కాదు కాబట్టి ఇప్పటి నుండి నువ్వు నన్ను అస్సలు ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు అని వసు కోపంగా అనగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తూ, రాక్షసి, ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావేంటి? నిన్ను కిస్ చేయకుండా నేను అస్సలు ఉండలేను. అరే, అదేదో తెలియకుండా జరిగింది అని చెప్తున్నా కూడా వినకుండా ఎందుకిలా మొండిగా ప్రవర్తిస్తున్నావు అని విరాస్ అడుగుతుంటే, అదంతా నాకు అనవసరం. నీకు నాకు శాస్త్రోక్తంగా పెళ్లి జరిగే వరకు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు అని వసు వెంటనే విరాస్ వడిలో నుండి లేచి బయటికి నడుస్తుంటే, అబ్బా రాక్షసి, ఆగవే, మరీ ఇంత బ్రహ్మ రాక్షసిలాగా ప్రవర్తిస్తున్నావేంటి? ఏదో తెలియక చేసిన దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? నిన్ను ముద్దు పెట్టుకోకుండా నేను అస్సలు ఉండగలనా అని విరాస్ వసు వెనకాలే వెళ్తుంటే, అదంతా నాకు అనవసరం. నువ్వు చేసిన దానికి ఇదే నీకు పనిష్మెంట్ అని వసు ముందుకు నడుస్తూ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. అమ్మో, ఈ వసు ఇలా రియాక్ట్ అవుతుందని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఇంకా ముందు ముందు ఇంకేం టార్చర్ చూపిస్తుందో, కనీసం దగ్గరికైనా రాణిస్తుందో లేదో అని విరాస్ మనసులో అనుకుంటూ హౌస్ లాక్ చేసి వెళ్ళి కారులో కూర్చుని వసు వైపు చూస్తూ వసు అని దీనంగా అంటుంటే, అస్సలు ఛాన్స్ లేదు, కారు స్టార్ట్ చేయి, ఇంట్లో వైష్ణవి అక్క, వంశీ అన్నయ్య ఇద్దరే ఉన్నారు, వైష్ణవి అక్క ఎలా ఉందో ఏంటో అని అంటుంటే, వసు సారీరా అని అంటాడు విరాస్. ఇప్పుడు నువ్వు సారీ చెప్తే నాకు కోపం పోతుందని అనుకుంటున్నావా? లేదు, నేను పడుకుంటున్నాను, ఫ్లాట్ వచ్చిన తర్వాత నన్ను లేపు అని చెప్పి వసు అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. విరాస్ వసు వైపు చూస్తూ వెంటనే కొంచెం ముందుకు వంగి వసు పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని వెంటనే దూరం జరిగి కారు స్టార్ట్ చేయగానే వసు కళ్ళు తెరిచి కోపంగా విరాస్ వైపు చూస్తూ, ఏం చేసావు అని అంటుంటే, అయ్యో, ఏం చేశానో నీకు తెలియదా వసు? అయితే ఆగు, మళ్ళీ చేసి చూపిస్తాను అని విరాస్ కారు ఆపబోతుంటే, అవసరం లేదు, కారు పోని, ఇంకొకసారి ఇలాంటి పని చేసావంటే అస్సలు ఊరుకోను అని వసు కోపంగా వేలు పెట్టి చూపిస్తుంటే విరాస్ వసు చేతిని పట్టుకుని తన పెదవుల దగ్గర ఉంచి చిన్నగా ముద్దు పెట్టుకుని అలాగే అని అంటాడు. నా చేతిని వదులు అని వసు కోపంగా అంటుంది. అస్సలు వదలను,
నువ్విలా నాకు దూరంగా ఉండకు వసు, నా బంగారానివి కదా అని విరాస్ కారు డ్రైవ్ చేస్తూ ఇంకొక చేతితో వసు చేతిని పట్టుకుని అలాగే డ్రైవ్ చేస్తుంటే వసు చిన్నగా నవ్వుకుంటూ విరాస్ షోల్డర్పై అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది. అమ్మయ్య, ప్రస్తుతానికైతే బ్రతికిపోయా. ఇంకా ముందు ముందు నీ చేతిలో ఎలాంటి టార్చర్ ఉంటుందో నాకు అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వసు నుదుటిపై ముద్దు పెట్టుకుని నిజం తెలిస్తే ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని భయం వేసింది. కానీ నువ్వు ఎక్కువ రోజులు నాపై కోపంగా ఉండలేవు అసలు. నువ్వు నాతో ఇలా కోపంగా మాట్లాడినా కూడా చాలా బాగుంది. ఈ అల్లరి నాకు ఇంకా బాగా నచ్చింది అని విరాస్ అలాగే వసు తలపై తన చేతిని వేసి నెమ్మదిగా కారు డ్రైవ్ చేస్తూ తన ఫ్లాట్ వైపుకి పోనిస్తాడు. రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి వైపు చూస్తూ వైష్ణవి మనల్ని క్షమిస్తుందంటారా అని బాధగా అంటుంటే, మన ప్రయత్నం మనం చేద్దాం రాజీ. వైష్ణవి లేకపోతే విక్రమ్ అస్సలు ఉండలేడు. తను తన మరదలు అని తెలియకముందే వైష్ణవిని ప్రాణంగా ప్రేమించాడు. అందుకే ఎప్పుడు కూడా వైష్ణవిపై ఏ రోజు సీరియస్ అవ్వడు. తప్పకుండా వైష్ణవి మనసుని మార్చడానికే ప్రయత్నిద్దాం. ఇంకా మిగతాదంతా ఆ భగవంతుడి పైన వేద్దాం అని చంద్రమోహన్ గారు అలాగే విరాస్ ఫ్లాట్ వైపుకి కారుని పోనిస్తాడు. విక్రమ్ కొన్ని క్షణాలు బాధపడిన తర్వాత తనకి వాళ్ళ అమ్మా నాన్న వైష్ణవి దగ్గరికి వెళ్తున్నామని చెప్పడం గుర్తుకొచ్చి వెంటనే లేచి నుంచుని, హో గాడ్, ఇప్పుడు డాడీ వాళ్ళు వైష్ణవి దగ్గరికి వెళ్తే వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో, ఇంకా వైశ్య కోపంలో డాడీ వాళ్ళతో ఏదైనా రాంగ్గా మాట్లాడితే, లేదు అలా జరగడానికి వీల్లేదు అని వెంటనే విక్రమ్ స్పీడ్గా తన రూమ్లో నుండి బయటకొచ్చి కారుని విరాస్ ఫ్లాట్ వైపుకి స్పీడ్గా పోనిస్తాడు. వైష్ణవికి నెమ్మదిగా మెలకు వస్తుంటే వంశీ వైష్ణవి వైపు చూస్తూ వైశ్య అని పిలవగానే వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వంశీ వైపు చూస్తుంది. అన్నయ్య అని అంటుంటే వంశీ నెమ్మదిగా వైష్ణవిని లేపి కూర్చోబెట్టి, ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతుంటే, కొంచెం పర్వాలేదన్నయ్య అని చుట్టూ చూస్తుంటే తనకి ఎవరు కనిపించరు. విరాస్ వసు ఎక్కడున్నారు అని అడగగానే విరాస్ బయటికి వెళ్ళాడు. వైశ్యు, ఇందాక నువ్వు మాట్లాడినప్పుడు వసు సిస్టర్ కూడా ఇక్కడే ఉంది అని అనగానే వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి, అంటే నేను మాట్లాడిన మాటలు వసు విందా అని టెన్షన్గా అంటుంది. అవును వైశ్యు, కానీ నాకు అర్థం కాలేదు, విరాస్ వసు సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడా, అది కూడా తనకి తెలియకుండా అని అడుగుతుంటే, అయ్యో అన్నయ్య, నాకు తెలియకుండా నేను ఎంత పొరపాటు చేశాను. ఇప్పుడు ఈ విషయం వసుకి తెలిసిపోయింది. తనిప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. నా వల్ల మళ్ళీ విరాస్ వసు దూరం అయిపోతారేమో అన్నయ్య అని వైష్ణవి కంగారుగా అంటుంటే, తెలియదురా, వసు అయితే కోపంగా ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత విరాస్ కూడా బయటకు వెళ్ళాడు. తను వెళ్ళి చాలాసేపు అవుతుంది అని చెప్పగానే, నేను కోపంలో ఏదేదో మాట్లాడేశాను. పాపం విరాస్, ఇప్పుడు మళ్ళీ నా వల్ల తనకి ప్రాబ్లం అవుతుంది. వసు ఈ విషయంలో కోపంగా రియాక్ట్ అవ్వకపోతే బాగుండు అన్నయ్య. కానీ ఏ ఆడపిల్ల అలా ఊరుకుంటుంది చెప్పు. తనకి తెలియకుండా తన పెళ్లి జరిగిపోయిందని తెలిస్తే ఏ అమ్మాయి తట్టుకోలేదు. ఇప్పుడు వసు విరాస్తో ఏం గొడవ పడుతుందో ఏంటో అని వైష్ణవి అంటుండే, నువ్వేమీ టెన్షన్ పడకు వైష్ణు. వసు గొడవ పడినా కూడా విరాస్ బావ తన ప్రేమతో వసు సిస్టర్ని మనసుని ఈజీగా మార్చేస్తాడు. సరేనా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. కానీ నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఆ విక్రమాదిత్యతో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంటున్నావా అని వంశీ అడగగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది. వైష్ణవ్ ప్లీజ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పే దానిపైనే నేను ఏ డెసిషన్ తీసుకోవాలో ఆలోచిస్తాను. ఒక మాట చెప్పు, నిజంగా విక్రమాదిత్య నిన్ను ప్రేమించాడా, లేకపోతే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాడా అని వంశీ అడగగానే అన్నయ్య అని కోపంగా అంటుంది వైష్ణవి. ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడాను వైషు అని వంశీ అర్థం కాక అడుగుతుంటే, అన్నయ్య ప్లీజ్, ఇంకొకసారి విక్రమ్ది నిజమైన ప్రేమ కాదు అని అంటే నేను అస్సలు ఊరుకోను. ఇందాక కూడా నువ్వు అలాగే మాట్లాడావు. వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి విక్రమ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని, అందుకే నాపై ప్రేమ చూపిస్తున్నాడు అని మాట్లాడావు. కానీ అదంతా అబద్ధమన్నయ్య. ఒక వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తన కళ్ళలోకి చూస్తే తెలిసిపోతుంది. విక్రమ్ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఏ రోజు కూడా నన్ను బాధ పెట్టాలని అనుకోలేదు.
నేను విరాస్ విషయంలో సూసైడ్ చేసుకున్నా నాపై కొంచెం మాత్రమే సీరియస్ అయ్యాడు. నేను ఎప్పుడు విరాస్ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు సపోర్ట్ చేశాడే తప్ప ఏ రోజు కూడా నువ్వు ఎందుకు తన గురించి అంతలా ఆలోచిస్తున్నావు, నీ లైఫ్లో ఎందుకు నువ్వు విరాస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని ఏ రోజు అడగలేదు. ఒక్కోసారి నేను విక్రమ్పై కంటే విరాస్ గురించి ఎక్కువ ఆలోచించేదానిని. ఎందుకంటే అప్పుడు విరాస్ లైఫ్ ఏమవుతుందో అన్న భయంతో. ఒక్కోసారి విక్రమ్ విషయంలో కూడా నేను సరిగ్గా పట్టించుకునే దానిని కాదు. కానీ విక్రమ్ ఏ రోజు కూడా నా గురించి తప్పుగా అనుకోలేదు. ఏ రోజు మా ఫ్రెండ్షిప్ని తను తప్పుగా అర్థం చేసుకోలేదు. పైగా విరాస్ నన్ను దూరం పెడితే విక్రమే విరాస్తో మాట్లాడి మా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయమని చెప్పాడు. తను నా కోసం ఎంత దూరమైనా వెళ్తాడన్నయ్య. నా కోసం ఏది చేయడానికైనా వెనుకాడడు. ఎప్పుడూ నా హ్యాపీనెస్ని కోరుకుంటాడు. నా కళ్ళల్లో ఎప్పుడూ కూడా కన్నీళ్లు రాకుండా చూడాలని అనుకుంటాడు. నేను బాధపడితే తను అస్సలు తట్టుకోలేడు. ప్లీజ్ అన్నయ్య, ఇంకొకసారి విక్రమ్ వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పు గురించి నాపై ప్రేమ చూపిస్తున్నాడని అనకు. అలా చూపించే ప్రేమ అనేది వేరుగా ఉంటుంది. కానీ విక్రమ్ నన్నుగానే ప్రేమించాడు. నేనంటే తనకి ప్రాణం. నేను లేకపోతే తను అస్సలు ఉండలేడన్నయ్య. నీకు విరాస్కి మధ్య ఉన్న బాండింగ్ నీకు విక్రమ్కి మధ్య లేదు. అందుకే నువ్వు విక్రమ్ని తక్కువగా అర్థం చేసుకున్నావు. కానీ విక్రమ్ ఎప్పుడూ అందరి గురించి ఆలోచిస్తాడు. అంత త్వరగా ఏ స్టెప్ తీసుకోడు. అందరి హ్యాపీనెస్ కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో తన పేరెంట్స్ కన్నా తను నన్ను మాత్రమే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నీకు తెలుసా అన్నయ్య, ఆ రాజేశ్వరి నాపై ఎప్పుడు సీరియస్గా ఉంటూ నాపై కోపం చూపిస్తూ ఉంటే విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళనని, ఆ రాజేశ్వర్తో మాట్లాడను అని రాజేశ్వర్తో కోపంగా చెప్పడం నేను విన్నాను. నా వల్ల తను వాళ్ళ అమ్మతో కూడా గొడవ పడ్డాడు. అలాంటిది తను నన్ను నిజంగానే ప్రేమించాడు. తన ప్రేమ అబద్ధం కాదు. కానీ తన పేరెంట్స్ చేసిన తప్పుని తను ఇంకా వెనకేసుకుని వస్తున్నాడన్న బాధ నా మనసుని కలచివేస్తుంది. ఇదంతా తెలిసి కూడా తను నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేశాడన్న ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. అంతే తప్ప నా విక్కీది నిజమైన ప్రేమ అన్నయ్య అని వైష్ణవి బాధగా అంటుంటే వంశీ మాత్రం షాక్గా అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా వైష్ణవి విక్రమ్ని ఎంతలా ప్రేమిస్తుందో. వైష్ణవి విక్రమ్ని మాత్రమే ప్రేమిస్తుంది. తన లైఫ్లోకి ఇంకెవరిని కూడా రానివ్వదు. అలాగే ఇదంతా విక్రమ్ విని ఉంటే విక్రమ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరు కూడా ఎవరి క్యారెక్టర్ గురించి కూడా నెగిటివ్గా అనుకోకండి. ఎందుకంటే అందరూ కూడా మంచి వాళ్ళే.